ఆగస్టు 8 తర్వాత మీరు వరలక్ష్మి వ్రతం చేస్తుంటే ఈ వీడియో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ఆగస్టు 8 వరలక్ష్మి వ్రతం. కొంతమంది స్త్రీలు ఆ రోజున వాళ్ళకి వీలు కాకపోవడం చేత ఆ తర్వాత వచ్చేటువంటి వారాల్లో చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఆగస్టు 8 తర్వాత వరలక్ష్మి వ్రతం పనికిరాదు. కొంతమంది వాళ్ళ శరీర ధర్మాన్ని బట్టి గానీ, ఇతర ఇబ్బందుల కారణం చేత గానీ, ఈ రోజున కుదరకపోతే ఆ పై వారాల్లో చేసుకుంటూ ఉంటారు. వాటిని వరలక్ష్మి వ్రతము కింద శాస్త్రం పరిగణించదు. లేదంటే మేము తోరగ్రంథి పూజ చేసుకున్నాము, తోరం కట్టుకున్నాము, వరలక్ష్మి వ్రతం కథ చెప్పుకున్నాము, కలశం పెట్టుకున్నాము, వరలక్ష్మీదేవి ఫోటో పెట్టుకున్నాము అని ఎన్ని చెప్పినా కానీ శాస్త్రం దాన్ని వరలక్ష్మి వ్రతం కింద పరిగణించదు. అది కేవలము శ్రావణ శుక్రవారపు పూజ కిందికి మాత్రమే వస్తుంది, కానీ వరలక్ష్మి వ్రతం కాదు. ఎందుకు అంటే అమ్మవారు కథలో చారుమతీదేవికి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము నా వ్రతాన్ని ఆచరించు అని చెప్పింది. కనుక పౌర్ణమికి ముందు వచ్చేటువంటి వారాల్లోనే ఆచరించాలి. ఈ తర్వాత వారాలన్నీ కూడా అమావాస్యకు ముందు వారాలు అవుతాయి. అమ్మవారు చెప్పిన దానికి వ్యతిరేకమవుతాయి. మనం అమ్మవారి మీద గౌరవం ఉంటే కనుక, అమ్మవారి మీద మాట మీద విశ్వాసం ఉంటే మనం అమ్మవారు చెప్పినట్టు ఆచరించాలి. కానీ అమ్మవారు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆచరిస్తే మనకు సరైన ఫలితాలు వస్తాయా? వ్యతిరేక ఫలితాలే వస్తాయి. ఇది ఎవరిని బాధించాలని కాదు. నేను నా ఛానల్ ద్వారా నేను సత్యం చెప్తాను, ధర్మం చెప్తాను. అది కొద్దిగా కొంతమందికి కఠినం అనిపించవచ్చు గాక, కానీ నేను సత్యము ధర్మం మాత్రమే చెప్పాలి ఈ ప్లాట్ఫామ్లో కనుక చెప్తున్నాను. మరి మాకు పనికిరాదు కదండి, మరి వ్రతం పడిపోయినట్టే కదా చేయకపోతే అంటే అలా అవసరం లేదు. ఒకవేళ మీకు కుదరని పక్షంలో మీ ఇంట్లో మీ అత్తగారు కానీ, ఇంకోరు కానీ, ఎవరైనా కానీ ఆచరిస్తూ, లేదా పురోహితుడి ద్వారా కానీ, లేదా ఇంకెక్కడైనా వ్రతాలు జరుగుతుంటే కానీ, మీ గోత్రము మీ పేరు చెప్పించి వరలక్ష్మి వ్రతము చేసుకుంటే వ్రతం పడిపోయినట్టే లెక్క. ఇప్పుడు మీకు ఉదాహరణకు చెప్తాను చూడండి. వినాయక చవితి వస్తుంది, భాద్రపద శుద్ధ చవితికి. ఎవరికైనా వినాయక చవితి ఆ రోజు పనికి రాలేదనుకోండి, మాకు పనికి రాలేదు కనుక మేము భాద్రపద బహుళ చవితికి చేసుకుంటాము, ఆశ్వయుజ శుద్ధ చవితికి చేసుకుంటాము అంటామా? అదేవిధంగా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఆచరించాలి. అదే శాస్త్రము. కనుక ఈ విషయం కొంతమంది బాధించినప్పటికీ కూడా ఇదే సత్యం, ఇదే ధర్మం. బాగా ఆలోచించండి. ఇది ఎవరిని బాధ పెట్టాలని చెప్పేటువంటి విషయము ఎంత మాత్రం కాదు. మీ అందరికీ లక్ష్మీ కటాక్షము బాగా కలగాలి అని, మీరు సరైనటువంటి విధంగా శాస్త్రోక్తంగా మీరు ఆచరించాలనేటువంటిదే నా తాపత్రయం, కానీ అంతకు మించింది ఏమీ లేదు. వీడియో నచ్చితే లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.